ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పటిదాకా మనం కన్వర్జెంట్ చేసాము. ఇప్పటిదాకా కన్వర్జెంట్ చేసాం కదా, ఈసారి మనం డైవర్జెంట్ చేద్దాం. డైవర్జెంట్ సీక్వెన్స్ హెడింగ్ పెట్టుకోండి. డైవర్జెంట్ సీక్వెన్స్. డైవర్జెంట్ సీక్వెన్స్ ఆల్రెడీ మీకు డెఫినేషన్ చెప్పాను. డైవర్జెంట్ సీక్వెన్స్ అంటే ఏంటి? ఏ సీక్వెన్స్ విచ్ ఈజ్ నాట్ కన్వర్జెంట్ ఈజ్ కాల్డ్ డైవర్జెంట్. ఆర్ లిమిట్ పాయింట్ లేకపోతే అది డైవర్జెంట్. ఏ సీక్వెన్స్ which is not convergent is called divergent. సో డైవర్జెంట్ అంటే కన్వర్జెంట్ కాని సీక్వెన్స్. కన్వర్జెంట్ అంటే లిమిట్ పాయింట్ ఉండాలి, డైవర్జెంట్కి ఈ లిమిట్ పాయింట్ ఉండదు, అంతే కదా దాని అర్థం. సో డైవర్జెంట్ సీక్వెన్సెస్ మెయిన్లీ త్రీ టైప్స్. దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ డైవర్జెంట్ సీక్వెన్స్. డైవర్జెంట్ సీక్వెన్సెస్ త్రీ టైప్స్ అన్నమాట. దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ డైవర్జెంట్ సీక్వెన్సెస్. ఫస్ట్ వన్ డైవర్జెస్ టు ఇన్ఫినిటీ. డైవర్జెస్ టు ఇన్ఫినిటీ. సెకండ్ది డైవర్జెస్ టు మైనస్ ఇన్ఫినిటీ. డైవర్జెస్ టు ఇన్ఫినిటీ, డైవర్జెస్ టు మైనస్ ఇన్ఫినిటీ. థర్డ్ కండిషన్ ఆసిలేటింగ్ అని డైవర్జెంట్ సీక్వెన్సెస్ త్రీ టైప్స్. డైవర్జెస్ టు ఇన్ఫినిటీ, డైవర్జెస్ టు మైనస్ ఇన్ఫినిటీ, ఆసిలేటింగ్. ఇది ఇక్కడ దగ్గర రాసుకోండి. So definition, first diverges to infinity. Diverges to infinity. Diverges to infinity. So ఇది చూడండి, డైవర్జెస్ టు ఇన్ఫినిటీ అంటే అర్థం, డెఫినేషన్ రాస్తాను చూడండి. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 there exists m belongs to z plus such that mod Sn minus L కదా లిమిట్ ఉంటే mod Sn minus L less than epsilon. ఇది లిమిట్ ఉంటే ఫార్ములా. లిమిట్ లేకపోతే ఇక్కడ డైవర్జెస్ టు ఇన్ఫినిటీ అంటే such that Sn greater than g అవ్వాలి. అప్పుడు ఏమంటాం అంటే డైవర్జెస్ టు ఇన్ఫినిటీ అంటాం. ఓ సీక్వెన్స్ డైవర్జెస్ అవ్వాలి అంటే, డైవర్జెస్ టు ఇన్ఫినిటీ అవ్వాలంటే Sn గ్రేటర్ దెన్ g అవ్వాలి. g ఇక్కడ ఎప్సిలాన్ బదులు g తీసుకోండి. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ g రాసాం కదా లిమిట్ డెఫినేషన్. అక్కడ ఆల్రెడీ ఎప్సిలాన్ రాస్తాం కాబట్టి ఇక్కడ g రాసుకోండి. ఫర్ ఈచ్ g గ్రేటర్ దెన్ 0 there exists m belongs to z plus such that Sn greater than g. Then we say that sequence Sn is diverges to infinity. Then we say that for all m greater than or equal to m. లిమిట్ డెఫినేషన్ అంతే. లిమిట్ డెఫినేషన్ లో ఫర్ ఎవరీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 there exists m belongs to z plus such that mod Sn minus L అని రాసాం. Sn minus L less than epsilon అని రాసాం. కానీ ఇక్కడ డైవర్జెంట్ అంటే లిమిట్ పాయింట్ ఉంది కదా, కాబట్టి Sn. కానీ ఇక్కడ ఇన్ఫినిటీకి డైవర్జ్ అవుతుంది కాబట్టి గ్రేటర్ దెన్ రాయాలి. గ్రేటర్ దెన్ g. g అనేది స్మాలెస్ట్ నెంబర్ తీసుకుంటే Sn గ్రేటర్ దెన్ g అవ్వాలి. అలా అయితే then we say that sequence Sn diverges to infinity. ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్కి ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ సీక్వెన్స్ Sn defined by Sn is equals to n అని ఉంది. Sn is equals to n అని ఉంది. అంటే ఇప్పుడు
S1 అంతా 1, S2 2, S3 3 అలా n ఇన్ఫినిటీ అయితే n ఇక్కడ n s ఇన్ఫినిటీ తీసుకుంటే ఇన్ఫినిటీ అవుతుంది. సో ఇక్కడ ఏం రాయొచ్చు ఎస్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n వాల్యూ కనుక ఇన్ఫినిటీ తీసుకుంటే Sn కూడా ఏమవుతుంది టెన్స్ టు ఇన్ఫినిటీ Sn కూడా ఇన్ఫినిటీ అవుతుంది. Sn కి ఇప్పుడు లిమిట్ పాయింట్ లేదు చూసారా. సో డైవర్జెస్ టు ఇన్ఫినిటీ. సో ఇక్కడ అదే 1/n ఉంది అనుకోండి Sn ఈక్వల్స్ టు 1/n n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n ఎంత 0 అంటే లిమిట్ ఉంది. సో ఇది కన్వర్జెంట్. సో n అనేది డైవర్జెంట్. దేర్ఫోర్ సీక్వెన్స్ n డైవర్జెస్ ఏం చెప్తామా డైవర్జెస్ టు ఇన్ఫినిటీ. సో ఇక్కడ చూడండి Sn గ్రేటర్ దెన్ g. g అంటే స్మాలెస్ట్ నెంబర్ కదా. n బదులు 1 నుంచి స్టార్ట్ అయింది. n 1 తీసుకోండి S1 ఎంత 1. సో S1 గ్రేటర్ దెన్ 1, Sn గ్రేటర్ దెన్ 1 అంటే ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. సో గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1. సో 1 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి గ్రేటర్ దెన్ రిలేషన్ పెట్టాలి. అర్థమైందమ్మా. దీన్ని మనం డైవర్జెస్ టు ఇన్ఫినిటీ అంటాం. రాసుకుంటాం. నెక్స్ట్ డైవర్జెస్ టు మైనస్ ఇన్ఫినిటీ. సేమ్ డెఫినేషన్, జస్ట్ స్మాల్ చేంజ్. ఫర్ ఈచ్ g greater than 0 there exists m belongs to g such z plus such that Sn less than minus g. Sn వాల్యూ మైనస్ g కంటే తక్కువ ఉండాలి. అప్పుడు డైవర్జెస్ టు మైనస్ ఇన్ఫినిటీ అంటాం. అర్థమైనా అంటే లెస్ దెన్ మైనస్ జీ -1 కంటే తక్కువ వాల్యూస్ అన్ని Sn అవ్వాలంటే మైనస్ ఇన్ఫినిటీకి ఇది డైవర్జ్ అవుతుంది. సో ఫర్ ఈచ్ g గ్రేటర్ దెన్ 0 అంటే లిమిట్ డెఫినేషన్ లాగా ఇక్కడ కూడా ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m belongs to z plus such that mod Sn minus l. అక్కడ లిమిట్ పాయింట్ l కాబట్టి l అని రాసాం. ఇక్కడ లిమిట్ ఉండదు డైవర్జెంట్ సీక్వెన్స్, అందువల్ల ఇక్కడ లిమిట్ రాయలేదు. Sn less than minus g ఉంటుంది అని ఏమంటాం. దెన్ వి సే దట్ సీక్వెన్స్ Sn డైవర్జెస్ టు మైనస్ ఇన్ఫినిటీ. రాస్తాం. అప్పుడు ఇక్కడ ఉదాహరణ చూద్దాము. సీక్వెన్స్ Sn డిఫైన్డ్ బై Sn is equals to minus n square అని చూద్దాం. minus n square as n tends to infinity. n కనుక ఇన్ఫినిటీకి వెళ్ళింది అనుకోండి ఇన్ఫినిటీ స్క్వేర్ మళ్ళీ ఇన్ఫినిటీ అంటే ఏమొచ్చింది Sn మైనస్ ఇన్ఫినిటీ. Sn tends to minus infinity. Therefore sequence minus n square diverges to minus infinity. అలా అంటాం మైనస్ ఇన్ఫినిటీ. అర్థమైందమ్మా. Sn ఈక్వల్ టు మైనస్ n స్క్వేర్ తీసుకున్నప్పుడు n కనుక ఇన్ఫినిటీ తీసుకుంటే ఇన్ఫినిటీ స్క్వేర్ మళ్ళీ ఇన్ఫినిటీ అంటే మైనస్ ఇన్ఫినిటీ Sn వస్తుంది. అంటే Sn వాల్యూ మైనస్ వైపు డైవర్జ్ అవుతుంది. అంటే లాస్ట్ దీనికి లిమిట్ ఉండదు, లాస్ట్ పాయింట్ ఉండదు. సో ఇన్ఫినిటీ వరకు ఉంటుంది దీని వాల్యూస్ కాబట్టి డైవర్జెస్ టు మైనస్ ఇన్ఫినిటీ రాసుకోండి. నెక్స్ట్ ఆసిలేటింగ్. థర్డ్ పాయింట్ ఆసిలేటింగ్. సో ఒక సీక్వెన్స్ని ఆసిలేట్ అని ఎప్పుడు అంటామంటే చూడండి ఈ సీక్వెన్స్ Sn is said to be ఆసిలేట్. మనం సీక్వెన్స్ Sn ని ఆసిలేట్ అని ఎప్పుడు అంటామంటే ఎప్పుడు అంటామంటే ఇఫ్
సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్ సీక్వెన్స్ అవుతూ బట్ నాట్ కన్వర్జెంట్ అవ్వకూడదు, బట్ నాట్ కన్వర్జెంట్. బౌండెడ్ సీక్వెన్స్ అవ్వాలి కానీ కన్వర్జెంట్ సీక్వెన్స్ అవ్వకూడదు. అప్పుడు ఆ సీక్వెన్స్ ఏమంటాం అంటే ఆసిలేటింగ్ అంటాం, ఆసిలేట్ అంటాం ఆ సీక్వెన్స్. అర్థమైందమ్మా? సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు అంటే, సపోజ్ కి ఎగ్జాంపుల్ సీక్వెన్స్ Sn డిఫైన్డ్ బై Sn is equals to -1 whole to the power of n ఉంది. Sn equal to -1 whole power n ఉంది. ఇప్పుడు ఈ సీక్వెన్స్ తీసుకుందాం. n బదులు 1 రాస్తే S1 ఎంత? -1 whole power 1 అంటే -1. S2 n బదులు 2 రాస్తే -1 whole square +1. సో S2 +1. S3 మరి -1. S4 +1. therefore వాల్యూస్ ఏమొచ్చే సీక్వెన్స్. సో -1 +1 -1 +1 సో అంటే Sn వాల్యూ ఎప్పుడు కూడా -1 అంటే లోయర్ ఉంది, అప్పర్ బౌండ్ ఉంది, లోయర్ బౌండ్ ఉంది, అప్పర్ బౌండ్ ఉంది, కాబట్టి ఏంటి బౌండెడ్. therefore సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్ సీక్వెన్స్ బట్ నాట్ కన్వర్జెంట్. ఇక్కడ కన్వర్జెంట్ అవ్వదు ఎందుకంటే దీనికి 2 లిమిట్స్ ఉన్నాయి. -1కి లిమిట్ వచ్చింది, 1కి కూడా వచ్చింది. కాబట్టి ఎవ్రీ సీక్వెన్స్కి ఒకటే లిమిట్ పాయింట్ ఉండాలి. అర్థమైందా? అది తీరం. ఎవ్రీ లిమిట్ పాయింట్, ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్కి ఓన్లీ 1 లిమిట్ పాయింట్ ఉండాలి, కానీ లిమిట్ ఉండాలి 1 లిమిట్. కానీ ఇక్కడ -1 ఉంది, +1 ఉంది, కాబట్టి ఇది ఆల్రెడీ మనం చేసాం ప్రీవియస్గా. సో ఇది కన్వర్జెంట్ కాదు. therefore సీక్వెన్స్ Sn నాట్ కన్వర్జెంట్. సో ఇక్కడ బౌండ్ అయింది కానీ కన్వర్జెంట్ అవ్వలేదు, కాబట్టి therefore సీక్వెన్స్ Sn ఈజ్ ఆసిలేట్. సో ఆసిలేట్ అంటే మనం బౌండెడ్ అవ్వాలి కానీ కన్వర్జెంట్ అవ్వకూడదు, అంటే లిమిట్ ఉండకూడదండి. ఇగో గుర్తుపెట్టుకుని నేను లిమిట్ పాయింట్ని పొరపాటు అనేస్తున్నాను. లిమిట్ వేరు, లిమిట్ పాయింట్ వేరు. లిమిట్ పాయింట్ నెక్స్ట్ చెప్తాను. అన్నిటికీ లిమిటే, ఇక్కడ దాకా మనం లిమిటే నేర్చుకుంటున్నాం. సో ఇక్కడ పర్టికులర్ ఈ ప్రాబ్లంలో ఏమంటామంటే ఆసిలేట్ ఫైనైట్లీ అంటాం. ఎందుకు ఫైనైట్లీ అంటామంటే -1 1 ఇక్కడ ఏం రాయొచ్చు, -1 Sn ≤ 1 అని ఉంది. అంటే ఇక్కడ -1 లోయర్ బౌండ్ తెలిసింది, అప్పర్ బౌండ్ తెలిసింది, కాబట్టి ఆసిలేట్ ఫైనైట్లీ అంటాం. నెక్స్ట్ డెఫినేషన్ ఆసిలేట్ ఇన్ఫైనైట్లీ. అర్థమైందా? ఇది ఫైనైట్ ఎందుకంటే లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ తెలిసింది కాబట్టి ఇది ఫైనైట్ ఆసిలేషన్. నెక్స్ట్ ఇన్ఫైనైట్ ఆసిలేషన్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఆసిలేట్ ఇన్ఫైనైట్లీ. ఇప్పుడుది ఆసిలేట్ ఫైనైట్లీ నేటి పెట్టుకోండి. ఫస్ట్ది దీనికి ఆసిలేట్ ఫైనైట్లీ. నెక్స్ట్ది ఆసిలేట్ ఇన్ఫైనైట్లీ. ఈ డెఫినేషన్ ముందు డెఫినేషన్ ఆసిలేట్ ఫైనైట్లీ అవ్వాలంటే బౌండెడ్ అవ్వాలి, కన్వర్జెంట్ అవ్వకూడదు. అంటే ఎగ్జాంపుల్ ఇది ఆసిలేట్ ఇన్ఫైనైట్లీ. అది ఏంటి పెట్టుకోండి, దీని డెఫినేషన్ చెప్తాను. ఆసిలేట్ ఇన్ఫైనైట్లీ
చూడండి, ఓ సీక్వెన్స్ని ఆసిలేట్ ఇన్ఫినిటీ ఎప్పుడు ఉంటామంటే సీక్వెన్స్ Sn is said to be oscillate infinitely if sequence Sn neither bound nor diverges to infinity or minus infinity చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఇవి, అందరికి వచ్చాయి. ఇప్పటికి డెఫినేషన్ చూడండి, డైవర్జెస్లో 3 టైప్స్: డైవర్జెస్ టు ఇన్ఫినిటీ, డైవర్జెస్ టు మైనస్ ఇన్ఫినిటీ, ఆసిలేటింగ్లో 2 టైప్స్: ఆసిలేట్ ఫైనెట్లీ, ఆసిలేట్ ఇన్ఫైనెట్లీ. ఆసిలేట్ ఫైనెట్లీ అంటే బౌండెడ్ అవ్వాలి కానీ కన్వర్జెంట్ అవ్వకూడదు. ఆసిలేట్ ఇన్ఫైనెట్లీ అంటే సీక్వెన్స్ Sn is said to be oscillate infinitely ఎప్పుడు అంటాము, సీక్వెన్స్ Sn నైదర్ బౌండెడ్ నాట్ డైవర్జెస్, బౌండెడ్ అవ్వకూడదు, డైవర్జెంట్ కూడా అవ్వకూడదు. సో డైవర్జెస్ టు ఇన్ఫినిటీ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీకి డైవర్జెస్ అవ్వకూడదు, మైనస్ ఇన్ఫినిటీ కూడా డైవర్జెస్ అవ్వకూడదు. సపోజ్ చూడండి ఎగ్జాంపుల్, సీక్వెన్స్ Sn defined by Sn is equals to -1 whole to the power of n into n అని ఒక సీక్వెన్స్ ఉంది. -1 whole power n into n, దీని సీక్వెన్స్ రాదు. సో సీక్వెన్స్ Sn ఏమవుతుంది చెప్పండమ్మా, n బదులు 1 రాస్తే ఏమొస్తుంది, -1 whole power 1 into 1 అంటే -1. n బదులు 2 రాస్తే -1 whole square into 2, n బదులు 2 రాయండి పాజిటివ్ 2, n బదులు 3 రాయండి -1 whole cube into 3 అంటే -3, 4 రాయండి -1 whole power 4 into 4 అంటే +4. సో చూసారు అది, దీని లీస్ట్ వాల్యూ ఎంత చెప్పగలమా, లీస్ట్ వాల్యూ -1 అనేది లీస్ట్ వాల్యూ అవ్వదు, -3 లీస్ట్ వాల్యూ, -5, -7 అలా ఇవన్నీ లీస్ట్ వాల్యూ వస్తాయి. అంటే మైనస్ ఇన్ఫినిటీకి మనకి కన్వర్జ్ అవ్వలేదు, ప్లస్ ఇన్ఫినిటీ డైవర్జెస్ అవ్వలేదు, ప్లస్ ఇన్ఫినిటీ 2 లీస్ట్ వాల్యూ, 4 2 లీస్ట్ వాల్యూ అని ఇక్కడ చెప్పలేము, ఎందుకంటే -3 కూడా లీస్టే కదా, 2 కంటే -1 చిన్నది, అందులో ఇది కూడా లీస్ట్ అవ్వదు. సో ఇక్కడ ప్లస్ ఇన్ఫినిటీ కూడా డైవర్జెంట్ అని మనం చెప్పలేము. సో ఇక్కడ డైవర్జెస్ టు మైనస్ ఇన్ఫినిటీ అని చెప్పలేము, ప్లస్ ఇన్ఫినిటీ అని కూడా చెప్పలేము. బౌండ్ కూడా అవ్వదు, బౌండ్ అవ్వాలంటే లోయర్ ఉండాలి, అప్పర్ ఉండాలి. దీని లోయర్ బౌండ్ అనేది -1 అనేది -3 కంటే చిన్నది, పెద్దది, 2 -1 కంటే పెద్దది, 4 2 కంటే పెద్దది. అంటే ఇక్కడ హైయెస్ట్ వాల్యూ లేదు, లీస్ట్ వాల్యూ కూడా లేదు, కాబట్టి మీరు చెక్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ నాట్ బౌండెడ్ అండ్ నాట్ డైవర్జెస్ టు ఇన్ఫినిటీ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ. సో క్లియర్లీ sequence Sn is not bounded. Sequence Sn is not bounded. ఇక్కడ హైయెస్ట్ వాల్యూ లేదు, లీస్ట్ వాల్యూ కూడా లేదు. సో ఇది నాట్ బౌండెడ్. ఎందుకు బౌండెడ్ కాదు, లీస్ట్ వాల్యూ లేదు, హైయెస్ట్ వాల్యూ కూడా లేదు దీనికి, సో బౌండెడ్ అవ్వదు. సో ఇప్పుడు డైవర్జెస్ టు ఇన్ఫినిటీ ఆర్ మైనస్ ఇన్ఫినిటీకి నైదర్ అన్నా, ఇక్కడ నైదర్ అంటే అర్థం నైదర్ నార్ అంటే అవ్వదని అర్థం. సపోజ్కి డెఫినేషన్ రాద్దాము. సో ఇది ఫస్ట్, ఇది నైదర్ బౌండెడ్ అవ్వలేదు. ఇక్కడ ఇన్ఫినిటీకి మైనస్ ఇన్ఫినిటీ డెఫినేషన్ ఏం చెప్పండి మీకు, ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 అంటే ఫర్ g గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్ చూడండి ఇక్కడ s1 -1, s3 -3, s5 మైనస్ వాల్యూస్ అంటే మైనస్ వాల్యూస్ ఏమవుతాయి, డిక్రీజ్ అవుతాయి. -1 -3 -5 -7 అంటే మనం జనరలైజ్ చేసి s2n -1 లెస్ దెన్ -g అని రాయొచ్చు.
for all n belongs to Z, n greater than or equal to m. n బదులు 1 రాయండి, for all n ఉన్నా సరిపోతుంది. n బదులు 1 రాయండి, s 2 minus 1 s 1. n బదులు 2 రాయండి, s 2 into 2 4 minus 1 s 3 s 5 s 7. ఇవన్నీ ఏమొస్తాయి -1 -3 -5. ఇవన్నీ దేనికంటే తక్కువ మైనస్ జీ అంటే -1 కంటే తక్కువ. రెండోది పాజిటివ్స్ తీసుకున్నాం సార్. ఫర్ g గ్రేటర్ దెన్ 0 there exists m belongs to z plus such that mod s2n greater than g for all n. s2n n బదులు 1 రాయండి, s2 n బదులు 2 రాయండి, s4 s6. 2 లీస్ట్ కాబట్టి లెస్ గ్రేటర్ దెన్ g. 2 కంటే పెద్దవాళ్ళు సో గ్రేటర్ దెన్ g. ఇక్కడ g వాల్యూ 2 అనుకోండి, ఇక్కడ g వాల్యూ 1 అనుకోండి, అప్పుడు -g అంటే -1 అవుతుంది. అర్థమైనా ఇక్కడ ఏమొచ్చింది s2n గ్రేటర్ దెన్ g. డెఫినేషన్లో మనకి ఈ రెండు ఏదో ఒకటే రావాలి, ఇక్కడ రెండు వచ్చాయి. అండ్ ఇక్కడ ఇన్ఫినిటీ -ఇన్ఫినిటీ డెఫినేషన్ వస్తుంది, ఇన్ఫినిటీ డెఫినేషన్ కూడా వచ్చింది. సో రెండు రాకూడదు కదా, అందువల్ల నైదర్ డైవర్జెస్ టు ఇన్ఫినిటీ ఆర్ -ఇన్ఫినిటీ. దేర్ఫోర్ నైదర్ diverges to infinity nor -infinity. రాస్తాం. సో ఇది రాయాలి, neither diverges to infinity or -infinity. ఈ డెఫినేషన్ అర్థమైంది చూడండి. ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 there exists m belongs to z plus h mod ఓన్లీ ఆడ్ నెంబర్స్ తీసుకున్నాం ముందు. s2n -1 అంటే s1 s3 s5 వీటన్నిటిలో హైయెస్ట్ వాల్యూ -1 అందువల్ల లెస్ దెన్ -g అని రాస్తాం. ఇక్కడ హైయెస్ట్ వాల్యూ -1 కాబట్టి s2n -1 వాల్యూ అన్ని ఏది మీరు n బదులు ఏం సబ్స్టిట్యూట్ చేసినా -g కంటే తక్కువ ఉండాలి. అంటే -1 కంటే తక్కువ నేను -1 కంటే -3 చిన్నది, -3 కంటే -5 చిన్నది. ఇవన్నీ వాల్యూస్ -1 కంటే తక్కువ, అందువల్ల లెస్ దెన్ పెట్టాం. సో నెక్స్ట్ స్టెప్లో పాజిటివ్ చూడండి, s2n అంటే s2 s4 s5 గ్రేటర్ దెన్ g అంటే 2 కంటే అన్ని పెద్దవే, అందువల్ల గ్రేటర్ దెన్ పెట్టాం. సో ఇక్కడ -ఇన్ఫినిటీ అయింది, గ్రేటర్ దెన్ కూడా రెండు కండిషన్లు వస్తాయి కాబట్టి రెండు సాటిస్ఫై ఏదో ఒకటి రాలేదు కాబట్టి నైదర్ డైవర్జెస్ టు ఇన్ఫినిటీ నార్ -ఇన్ఫినిటీ రాస్తాం. అదే రాసేయండి. సో ఈ క్లాస్ అర్థమవుతుందమ్మా. నెక్స్ట్ డైవర్జెంట్ క్రైటీరియా. ఇప్పుడు మొత్తం డైవర్జెంట్ గురించి నేర్చుకున్నాం మనం. డైవర్జెంట్ క్రైటీరియా ఓ సీక్వెన్స్ని డైవర్జెంట్ అని ఎప్పుడు చెప్తామంటే ఆ సీక్వెన్స్ అన్బౌండ్ అవ్వాలి, బౌండెడ్ సీక్వెన్స్ అవ్వకూడదు. అర్థమైందా? ఆ సీక్వెన్స్ బౌండెడ్ సీక్వెన్స్ అయితే డైవర్జెంట్ అవ్వదు. అవుతుందా? సపోజ్కి -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు SN లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంది. ఈ సీక్వెన్స్ SN -1కి 1కి మధ్యలో ఉంది. అర్థమైందా? సో ఇది బౌండెడ్ సీక్వెన్స్, సో ఇది కన్వర్జెంట్ అవ్వదు, డైవర్జెంట్ అవ్వదు. సో ఇప్పుడు డైవర్జెంట్ అవ్వాలి అంటే అన్బౌండెడ్ అవ్వాలి. సో ఈ సీక్వెన్స్ SN is said to be diverges if first point sequence SN unbounded, బౌండెడ్ సీక్వెన్స్ అవ్వకూడదు. అప్పుడు డైవర్జెస్ టు ఇన్ఫినిటీ అని అవ్వచ్చు, డైవర్జెస్ టు -ఇన్ఫినిటీ అని అవ్వచ్చు. ఒకవేళ బౌండ్ అయిపోతే వాటిని ఏదైనా ఏమంటాం? ఆసిలేటింగ్ అంటాం. అర్థమైందమ్మా?
నెక్స్ట్ పాయింట్, రెండో పాయింట్ ఏంటంటే if sequence Sn have two subsequences sequence un and sequence vn which have not equal limits అప్పుడు కూడా డైవర్జెంట్ అవుతుంది. సో డైవర్జెంట్ అవ్వాలంటే ఫస్ట్ పాయింట్ బౌండెడ్ సీక్వెన్స్ అవ్వకూడదు. బౌండెడ్ సీక్వెన్స్ అయితే దాన్ని ఆసిలేటింగ్ అంటాం. అర్థమైందా? సో ఆసిలేటింగ్ అంటాం బౌండెడ్ సీక్వెన్స్ ఉంటాయి. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ స్టెప్లో ఇఫ్ సీక్వెన్స్ Sn హ్యావ్ టూ సబ్ సీక్వెన్సెస్ un అండ్ vn విచ్ హ్యావ్ నో ఈక్వల్ లిమిట్ పాయింట్. ఆ సీక్వెన్స్ కనుక రెండు సబ్ సీక్వెన్స్లు ఉంటే రెండింటికి ఈక్వల్ లిమిట్స్ ఉండకూడదు. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ దగ్గర సపోజ్ కి ఎగ్జాంపుల్ సీక్వెన్స్ Sn డిఫైన్డ్ బై చూడండి, సీక్వెన్స్ 1 1/2 3 1/4 సో ఆన్ అది ఒక సీక్వెన్స్ ఉంది. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను రెండోదానికి. దీంట్లో మనకి టూ సబ్ సీక్వెన్స్ తీసుకున్నాం. కన్సిడర్ టూ సబ్ సీక్వెన్సెస్ తీసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ సబ్ సీక్వెన్స్ un అనుకున్నాం. un ఒక సీక్వెన్స్ అనుకున్నాం. 1 2 అనేది 2 3 సో ఆన్ 1 2 3 సో ఆన్ అనుకున్నాం ఓ సబ్ సీక్వెన్స్. ఓకేనా? అప్పుడు un ఏమవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు n అవుతుంది జనరల్ టర్మ్. n బదులు u1 1 u2 2 u3 3. అప్పుడు లిమిట్ un ఎంత అవుతుంది? సో లిమిట్ un ఈజ్ ఈక్వల్స్ టు as n tends to infinity లిమిట్ n ఇన్ఫినిటీ. సో డైవర్జెస్ టు ఇన్ఫినిటీ అయింది. అర్థమైందా? సో డైవర్జెస్ టు ఇన్ఫినిటీ. ఇంకో సీక్వెన్స్ తీసుకుందాం. సో లెట్ సీక్వెన్స్ vn ఈజ్ ఈక్వల్స్ టు 1/2 1/4 సో ఆన్. దీన్ని జనరల్గా ఏం రాయొచ్చు? vn ఈజ్ ఈక్వల్స్ టు జనరల్ టర్మ్ 1/n. అర్థమైందమ్మా? సో ఇది రాదు 1/n. సో ఇలా తీసుకున్నప్పుడు వేరే n గ్రేటర్ దాన్ n ఈవెన్ నెంబర్ తీసుకోవాలి. వేరే n ఈజ్ ఈవెన్. అలా తీసుకున్నప్పుడు లిమిట్ vn ఎంత? లిమిట్ vn ఈజ్ ఈక్వల్స్ టు n డాష్ టు ఇన్ఫినిటీ 1/n 0. సో ఇక్కడ లిమిట్ un ఇన్ఫినిటీ, లిమిట్ vn 0. లిమిట్స్ ఆర్ నాట్ ఈక్వల్, దేర్ఫోర్ దిస్ ఈజ్ డైవర్జెంట్. ఇది డైవర్జెంట్ అవుతుంది. అర్థమైందా? సో డైవర్జెంట్ అవ్వాలి అంటే అన్బౌండ్ అవ్వాలి, బౌండెడ్ అవ్వకూడదు. లేకపోతే దాంట్లో రెండు సబ్ సీక్వెన్స్లు మనం తీసుకుంటే ఆ రెండు సబ్ సీక్వెన్స్ యొక్క లిమిట్ ఈక్వల్ అవ్వకూడదు. ఓకేనా? Example 2.
దీనికి ఇంకో ఎగ్జాంపుల్, రెండో దానికి మళ్ళీ ఎగ్జాంపుల్. సీక్వెన్స్ Sn defined by Sn is equals to 1 plus minus 1 whole to the power of n, minus 1 whole to the power of n. ఇక్కడ మళ్ళీ 2 సబ్ సీక్వెన్స్ తీసుకుందాం. ఇఫ్ n is even, n అనేది ఈవెన్ తీసుకున్నప్పుడు సీక్వెన్స్ un ఓ సబ్ సీక్వెన్స్ తీసుకోండి. n అనేది ఈవెన్ రాయండి, ఈవెన్ అంటే n బదులు ముందు 2 రాయండి. 1 ప్లస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 1 ప్లస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ పాజిటివ్, 1 ప్లస్ 1 2, ఫస్ట్ వాల్యూ 2. ఓకేనా? రెండోది మళ్ళీ n బదులు 4 రాయండి. 1 ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ 4 అంటే 1 ప్లస్ 1 అంటే మళ్ళీ 2a. మైనస్ 1 హోల్ పవర్ 4 కాదు, మైనస్ 1 హోల్ పవర్ 4 అంటే మైనస్ 1ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ఇంటూ మైనస్ 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 1. సో 2 మళ్ళీ 2 వచ్చింది. n బదులు 6 రాయండి, మళ్ళీ 2 వస్తుంది. సో 1 అంటే లిమిట్ un ఎంత? లిమిట్ un is equals to 2. నెక్స్ట్ n అనేది ఆడ్ తీసుకోండి. ఇఫ్ n is odd తీసుకోండి. అప్పుడు లిమిట్ సీక్వెన్స్ vn అనుకోండి, రెండో సీక్వెన్స్ సబ్ సీక్వెన్స్. n బదులు ఆడ్ అంటే ఫస్ట్ 1 తీసుకోండి, s1. n బదులు 1 రాయండి, మైనస్ 1 హోల్ పవర్ 1 అంటే మైనస్ 1. సో 1 ప్లస్ మైనస్ 1, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 1 మైనస్ 1 0, ఫస్ట్ వాల్యూ 0. n బదులు 3 రాయండి, ఆడ్ నెంబర్స్ రాయాలి. 1 ప్లస్ మైనస్ 1 హోల్ క్యూబ్ అంటే మైనస్ 1, 1 మైనస్ 1 మళ్ళీ 0, అలా అన్ని 0 వస్తాయి. సో లిమిట్ vn ఎంత? is equals to 0. సో లిమిట్ un 2, లిమిట్ vn 0. therefore లిమిట్స్ ఆర్ నాట్ ఈక్వల్ కాబట్టి డైవర్జెంట్ ఈజ్ డైవర్జెంట్ అంటే డైవర్జెంట్ అవుతుంది. అర్థమైందా? సో లిమిట్స్ ఈక్వల్ అవ్వకపోయినా డైవర్జెంటే, అన్బౌండెడ్ అయినా డైవర్జెంట్. అర్థమైందా? సో డైవర్జెస్ టు మైనస్ ఇన్ఫినిటీ అంటే ఎస్ ఇన్ఫినిటీ వాల్యూ మైనస్ ఇన్ఫినిటీ అవ్వాలి. డైవర్జెస్ టు ఇన్ఫినిటీకి డైవర్జెస్ అవ్వాలి. ఆసిలేటింగ్ బౌండెడ్ అవ్వాలి కానీ కన్వర్జెంట్ అవ్వకూడదు. సో అర్థమవుతుందమ్మా? సో సమ్మర్ ఎలా వేస్తారు? ఎగ్జాంపుల్ రాయండి. ఎగ్జాంపుల్, prove that sequence Sn, prove that the sequence log 1 by n diverges to minus infinity, మైనస్ ఇన్ఫినిటీకి డైవర్జెస్ అవుతుందని ప్రూవ్ చేయాలి. సో డైవర్జెస్ టు మైనస్ ఇన్ఫినిటీ డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి మీరు. డెఫినేషన్ ఏంటి? ఫర్ ఎవ్రీ g గ్రేటర్ దెన్ 0 there exists m belongs to z plus such that Sn less than minus g. ఇది చాలా ఇంపార్టెంట్. Sn less than minus g for all n greater than or equal to m.
మనం ఎస్ఎన్ లెస్ దాన్ మైనస్ జీ అని తీసుకుని ఎన్ గ్రేటర్ దాన్ సమ్ వాల్యూ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు అది డైవర్జెస్ టు మైనస్ ఇన్ఫినిటీ అవుతుంది. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే గివెన్ సీక్వెన్స్ ఎస్ఎన్ డిఫైన్డ్ బై ఎలా డిఫైన్ చేశారు? ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ 1/n డిఫైన్ చేశారు. ఇప్పుడు మనం డైవర్జెస్ టు మైనస్ ఇన్ఫినిటీ అని ప్రూవ్ చేయాలంటే ఇది డెఫినేషన్. సో మనం కన్సిడర్ ఎస్ఎన్ లెస్ దెన్ మైనస్ జీ అని కన్సిడర్ చేయాలి. కన్సిడర్ ఎస్ఎన్ లెస్ దెన్ మైనస్ జీ ఫర్ జీ గ్రేటర్ దెన్ 0. జీ గ్రేటర్ దెన్ 0 ఎస్ఎన్ లెస్ దెన్ మైనస్ జీ అని తీసుకున్నాం. మనకు ఆన్సర్ రావాలి ఎన్ గ్రేటర్ దెన్ ఎం రావాలి. వస్తుందో చూద్దాము. ఎస్ఎన్ అంటే ఎంతమా? దట్ ఇంప్లైస్ లాగ్ 1/n లెస్ దెన్ మైనస్ జీ. లాగ్ 1/n దీన్ని ఏమని రాయొచ్చు అంటే మైనస్ లాగ్ n అని రాయొచ్చు. లాగ్ 1/n ని ఈ n 1/n రివర్స్ చేస్తే n/1 అప్పుడు మైనస్ వస్తుంది. సో మైనస్ లాగ్ n అర్థమైందమ్మా? లెస్ దెన్ మైనస్ జీ. ఓకేనా? దట్ ఎంప్లాయిస్ మైనస్ మైనస్ క్యాన్సిల్ చేసింది అప్పుడు ఏమొస్తుంది? లాగ్ n. ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీ మారుతుంది గ్రేటర్ దెన్ జీ. దట్ ఎంప్లాయిస్ ఇప్పుడు n గ్రేటర్ దెన్ లాగ్ బేస్ ఈ ఇది అవతలకి వెళ్తే ఈ పవర్ జీ. లాగ్ బేస్ ఈ అవతలకి వెళ్తే ఈ పవర్ జీ అవుతుంది. అర్థమైందమ్మా? సో n గ్రేటర్ దెన్ m వచ్చిందా లేదా? దేర్ఫోర్ బై ఆర్కిమెడీస్ ప్రిన్సిపల్. సో బై ఇక్కడ m దీని వాల్యూ m అని తీసుకోవాలి. m అని తీసుకున్నా పర్లేదు. ఆర్కిమెడియన్ ప్రాపర్టీ ప్రకారం m గ్రేటర్ దెన్ ఈ పవర్ జీ. సో ఫర్ జీ గ్రేటర్ దెన్ 0 అదేగా తీసుకున్నాం. దేర్ ఎగ్జిస్ట్ m గ్రేటర్ దెన్ ఈ పవర్ జీ. m అనేది ఈ పవర్ జీ అని తీసుకోండి. అర్థమైందా? గ్రేటర్ దెన్ బై ఆర్కిమెడియన్ రూల్ ప్రకారం m గ్రేటర్ దెన్ ఈ పవర్ జీ సచ్ దట్ ఏమవుతుంది? Sn లెస్ దెన్ మైనస్ జీ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ m. n greater than m. So belongs to z plus. So definition వస్తుంది లేదా? Therefore sequence Sn diverges to minus infinity. అలా చేయాలి. డెఫినేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కన్సిడర్ చేయాలి మనం. మైనస్ ఇన్ఫినిటీ కన్సిడర్ చేసి ఆన్సర్ n గ్రేటర్ దెన్ m రావాలి. సో బై ఆర్కిమెడియన్ ప్రాపర్టీ m గ్రేటర్ దెన్ ఈ పవర్ జీ ఫర్ g గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m belongs to z plus such that Sn less than minus g for all n greater than m. Therefore n greater than m. Therefore sequence Sn diverges to minus infinity. సో అర్థమైందా? బై ఆర్కిమెడియన్ ప్రాపర్టీ అని రాయండి. నెక్స్ట్ టైం రాయండి. ప్రూవ్ దట్ ద సీక్వెన్స్ n square diverges to infinity. n square diverges to infinity. సేమ్ మళ్ళీ డెఫినేషన్ ప్రకారం రాద్దాము.
సో గివెన్ సీక్వెన్స్ Sn డిఫైన్డ్ బై Sn is equals to n square. మనం ఏం ప్రూవ్ చేయాలి? డైవర్జెస్ టు ఇన్ఫినిటీ. డెఫినేషన్ ఏంటి? ఫర్ ఈచ్ g greater than 0, డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఈచ్ g greater than 0 there exists m belongs to z plus such that Sn less than g for all, Sn greater than g for all n greater than or equal to m. ఇది డెఫినేషన్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు డైవర్జెస్ టు ఇన్ఫినిటీకి. సో మనం g greater than 0 తీసుకున్నాము, Sn greater than g తీసుకున్నాము, ఇది ప్రూవ్ చేయాలి. అర్థమవుతుందా? సో ఫర్ g greater than 0, సో ఫర్ g greater than 0 కన్సిడర్, మనం ఏం కన్సిడర్ చేయాలి? కన్సిడర్ Sn greater than g అని తీసుకోవాలి. మనకి ఆన్సర్ n greater than సమ్ వాల్యూ రావాలి. సో కన్సిడర్ Sn greater than g. Sn అంటే ఎంతమ్మా? n square greater than g. సో దాని ప్లస్ n greater than root g. చూసారా? n greater than m. సో బై ఆర్కిమిడియన్ ప్రిన్సిపల్, by Archimedean property, Archimedean property సో ఆర్కిమిడియన్ ప్రాపర్టీ ప్రకారం మనం ఏం చెప్పచ్చు అంటే ఫర్ g greater than 0 there exists m greater than root g. m greater than m వచ్చింది కదా. సో m greater than root g belongs to z plus such that Sn greater than g for all n greater than or equal to m. Therefore sequence Sn diverges to infinity. ఈ డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఈ డెఫినేషన్ రావాలి, అందుకే రాసుకోండి. నెక్స్ట్ సమ్ మనకి డెఫినేషన్స్ అంతకే బాగా వచ్చాయి అన్నమాట. నెక్స్ట్ సమ్ రాయండి. ప్రూవ్ దట్ ఎగ్జాంపుల్, ప్రూవ్ దట్ సీక్వెన్స్ n square plus 3n diverges to infinity. డైవర్జెస్ టు ఇన్ఫినిటీ. మళ్ళీ సేమ్ ప్రొసీజర్ చూడండి. గివెన్ ఏమి ఇచ్చారు? సీక్వెన్స్ Sn డిఫైన్డ్ బై Sn is equals to n square plus 3n. ఇక్కడ n square ఒక సీక్వెన్స్, n ఒక సీక్వెన్స్. n square అనేది డైవర్జెస్ టు ఇన్ఫినిటీ ఇప్పుడే ప్రూవ్ చేస్తాం మనం. ప్రూవ్ చేసామా? సో హియర్ 2 సీక్వెన్సెస్ ఉన్నాయి. So we know that sequence n square diverges to infinity. ఎలా వచ్చింది? ఇప్పుడే ప్రూవ్ చేసామా? ఆ ప్రూఫ్ ఇక్కడ రాసేయాలి, మీరు రాయండి. సో వీ నో దట్ సీక్వెన్స్ n square diverges to infinity బికాస్ అని చెప్పేసి ఇప్పుడు చేసింది మళ్ళీ రాసేయాలి. మళ్ళీ వీ నో దట్, మళ్ళీ రాయకూడదు, ఏమన్నా ఇక్కడ సీక్వెన్స్ n ఉంది. వీ నో దట్ సీక్వెన్స్ n డైవర్జెస్ టు ఇన్ఫినిటీ. మీకు ఆల్రెడీ ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, డైవర్జెస్ టు ఇన్ఫినిటీ. ఇది కూడా సేమ్ ప్రొసీజర్లో చేయొచ్చు. n స్క్వేర్ చేసాం కదా ఇప్పుడు మనం, అదే ప్రొసీజర్లో n చేసింది. దేర్ఫోర్ ఇక్కడ n స్క్వేర్ డైవర్జెస్ టు ఇన్ఫినిటీ, n కూడా డైవర్జెస్ టు ఇన్ఫినిటీ, రెండు కలిపితే కూడా డైవర్జెస్ టు ఇన్ఫినిటీ. దేర్ఫోర్ సీక్వెన్స్ Sn diverges to infinity. రాసుకోండి. ఓకే, నెక్స్ట్ క్లాస్కి ఈ డైవర్జెన్స్ కాన్సెప్ట్ ముగించి నెక్స్ట్ కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.